గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని ప్రత్యేక వంటకాలు ఎంత రుచికరమో అంతే బలవర్ధకం. ఎలాంటి కెమికల్స్ లేకుండా సంప్రదాయ పద్ధతులను అనుసరించి తయారు చేసే ఈ వంటకాలు శుచిగా రుచిగా ఉంటాయి. గ్రామీణాంధ్రలోని పలు వంటకాలకు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్, స్వీట్స్ తయారీదారులతో పాటు ప్రాంతానికి పేరు, ఆదాయం తెస్తాయి. బందర్ లడ్డు, నెల్లూరు చేపల పులుసు, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా ఇలా ఏపీలో ఎన్నో ప్రత్యేక ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సిక్కోల్లో కూడా ఇలాంటి టేస్టీ ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. వాటిలో ఫేమస్ చెనాపోడా స్వీట్. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ లిస్ట్లోకి చేర్చాల్సిందే. శ్రీకాకుళం జిల్లాకి అత్యంత సమీపంలో ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో మనం ఉన్నాం. ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో లాభంజకోట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకమైన ఆహార పదార్థం అంటే మిఠాయిలో మనం ఇక్కడ పలు రకాల మిఠాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే పచ్చిక బయళ్ళు. ఈ ఆవులు, గేదెలు ఏవైతే ఆ పచ్చిక బయళ్ళని మేసి, మహేంద్రగిరి కొండపై పచ్చిక బయళ్ళని మేసి ఏవైతే ఆ వచ్చే పాలు ఉంటాయో వాటిని సహజసిద్ధంగా కర్రల పొయ్యి మీద పెట్టి సహజసిద్ధంగా తయారు చేసి జనాలకి ఇస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో చెనాపోడా చాలా ఫేమస్. ఒడియాలో చెనా అంటే జున్ను, పోడా అంటే వేడి చేయడం. దీన్నే సింపుల్గా చెనాపోడా అంటారు. పోర్చుగీస్ వారు ఒరిస్సా చీజ్ కేక్ అని పిలిచేవారట. జున్నుతో తయారయ్యే ఈ వంటకు ఎంత ఆరోగ్యకరమో అంతకు మించి రుచిగా ఉంటుంది. 1947లో ఒడిశాలోని దసపల్లాలో ఈ పదార్థాన్ని ఎక్కువగా తయారు చేసేవారు. దసపల్లాలో కచేరీ రోడ్డులో ఒక మిఠాయి దుకాణం నడిపే సుదర్శన్ సాహు ఈ వంటకాన్ని తయారు చేశారు. మిగిలిపోయిన జున్నుకు పంచదార కలిపి కట్టెల పొయ్యిపై ఉంచారు. దీంతో చెనాపోడా స్వీట్ రెడీ అయిపోయింది. చెన్నా కొజాకి చీని జిన్ను, అది జిన్ను బాగా పామికొని వండలు చేసుకొని చీని పాకంలా చెన్నా కొజా వేస్తాం. చెన్నాపొడ, చీని, జిన్ను కలుపుకొని ముద్ద చేసుకొని మట్టి కుండల ఆకుల్లా ఇచ్చేసుకొని అది తయారవుతాయి. పాలు ఒట్టి పాలు మరిగి అందులో చీని వేసుకొని రబడి తయారవుతాయి. సిక్కోల్లో లభించే చెనాపోడా కూడా అదే కోవలోకి వస్తుంది. టేస్ట్ చూస్తే సూపర్ అనాల్సిందే. మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా పలువురు ప్రముఖులు సిక్కోల్ టూర్లో దీనిని టేస్ట్ చేసి అద్భుతమని కితాబిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఒరిస్సాకు సరిహద్దు కావడంతో సిక్కోలు ప్రజలు దీనిని బాగానే టేస్ట్ చేస్తారు. శుభకార్యాలు, పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో దీనిని రుచి చూస్తారు. మెలియాపుట్టి మండలం పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం లాభంజకోట గ్రామంలో భవానీ పండ ఈ వంటకాన్ని ఇప్పటికీ తయారు చేస్తున్నారు. వంశపారంపర్యంగా ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదనే ఈ స్పెషల్ స్వీట్ను తయారు చేస్తున్నారు. ఒరిస్సాలో అనేక చోట్ల ఈ ఐటెంను కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు. తాతల కాలం నుంచి ఇదే ప్రాంతంలో ఈ చెనాపోడా తయారు చేస్తున్నారు. మహేంద్రగిరి అడవుల్లో మేసిన ఆవుల నుంచి తీసిన పాల ద్వారా జున్ను తయారు చేస్తారు. అనంతరం ఆ జున్నును పొయ్యి మీద పెట్టి గంటల తరబడి వేడి చేస్తారు. నెమ్మదిగా వేయించి పంచదార పాకం కలుపుతారు. దీంతో మధురమైన చెనాపోడా తయారవుతుంది. శ్రీకాకుళమే కాదు, ఉత్తరాంధ్రతో పాటు విదేశాల్లోనూ ఈ స్వీట్కు అభిమానులు ఉన్నారు. ప్రత్యేక పార్సెల్ ద్వారా విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. మనం తయారు చేసుకొని ఈ ఏరియా మొత్తం పొందుతున్నారు. పలాస, మందాస, సోంపెంట, వరంపురం, పర్లాకింది, కటక్ అన్ని దుక్కు వెళ్ళిపోతున్నారు. వైజాగ్ వాళ్ళు కూడా చాలా మంది, శ్రీకాకుళం వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నారు. మరి ఒడిశా మొత్తం వస్తున్నారు. మా పైరెస్ట్ కూడా వెళ్తున్నాయి, దుబాయ్ కూడా వెళ్తున్నాయి, హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి, మహారాష్ట్ర కూడా వెళ్తున్నాయి. చాలా మంది చాలా దూరం కూడా వెళ్తున్నాయి.